గణేష్ ఇది తయారు చేయించాలి లేకపోతే ముందు నుంచి ఉండేనా అది? యాక్చువల్లీ మనం స్కెచ్ ఇచ్చినాం 4 months ముందే మనం స్కెచ్ ఇచ్చినాము. ఇట్లా మనకు ఆడు వేరియస్ స్కెచెస్ చూపించిండు, ఇట్లా ఏం సెలెక్ట్ చేసుకుంటారా ఏందని. మనకు ఇట్లా సింగిల్ లెగ్ పైన ఇట్లా యూనిక్ కాన్సెప్ట్ పైన మనం అట్లా అనేది ఎంచుకున్నాము. అదే విధంగా అవుట్పుట్ అనేది అట్లనే వచ్చింది మనకు అనుకున్న విధంగా. ఇప్పుడు మీరు గణేష్ ఎప్పటి నుంచో పెడతా ఉంటుంది కదా, చిన్నప్పుడు అసలు మీ గణేష్ ఫెస్టివల్ అంటే అసలు ఎట్లా వేసుకుంటుంది అది? యాక్చువల్లీ ఇది మా బాబాయ్ వాళ్ళ ముందు మనకు అమ్మవారిని గణేషుని అని పెట్టినారు. సో మేము వాళ్ళని చూసుకుంటూనే ఎదిగినాము, వాళ్ళని చూసుకుంటూనే వాళ్ళని ఇన్స్పైర్ అయినాం. మనం అట్లానే ఇన్స్పిరేషన్ తీసుకుని మనం కూడా స్టార్ట్ చేసినాం. మీరు ఒక లాస్ట్ ఇయర్ అన్నదానంకి ఎంత అయింది, అన్నదానికి ఎంత అయింది, ఈసారి ఎంత అనుకుంటారు? అన్నదానంకి మనకు లాస్ట్ టైం వచ్చేసి 20,000 ఏమో ఖర్చు అయింది. మనం క్వింటల్‌న్నర ఏమో వండిపించినాము. ఈసారి కూడా ఇంకా ఎక్కువ సంఖ్యలో పబ్లిక్ వస్తుందని అనుకుంటున్నాము, ఎక్కువనే చేపిద్దామని అనుకుంటున్నాము. ఎవరైనా మీ స్పాన్సర్ ఉన్నారా అన్నదానానికి? మా బాబాయ్నే మా స్పాన్సర్ అన్నదానానికి. పి మోహన్ రాజు అని ఎక్కడ పెడతాను? ఇక్కడ అన్నదానం మన షెడ్ ముంగట్నే అన్నదానం అనేది మనం చేస్తాం. వీడియో చూసారు కదా, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని మరి.